హలో, ఇప్పుడు నేను మసాలా పప్పు ప్రిపేర్ చేస్తున్నాను కందిపప్పుతోటి. ఫస్ట్ కందిపప్పుని తీసుకొని మంచిగా కడిగి ఒక 1 అవర్ నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్, ఫస్ట్ కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కొద్దిగా ఇంగువ వేసేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్ మంచిగా కాగిన తర్వాతనే ఇవన్నీ వేస్తే మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, ఎండిపోయింది ఉంది నా దగ్గర కరివేపాకు, దాన్ని అందుకనే మంచిగా స్మాష్ చేసి వేసాను. ఇప్పుడు దీంట్లో ఇంకా కావలసిన పదార్థాలన్నీ వేసుకుందాము. ఫస్ట్ దీంట్లో నేను ఇంగువ కూడా వేస్తున్నాను. ఇంగువ కొద్దిగా, పప్పులో ఎప్పుడు ఇంగువ వేస్తే మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి పసుపు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు వేసేసి ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయినాయి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని, ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మనము దీంట్లో కారం, ధనియా పొడి వేసేసుకొని, కారం ధనియా పొడి కూడా మనం ఈ నూనెలో ఇప్పుడే వేసేసుకుందాం, ఎందుకంటే పప్పు మంచి కలర్ వస్తుంది. ఎప్పుడైనా కారపొడి ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేస్తే, మాడనివ్వకూడదు, కొద్దిసేపు ఫ్రై చేస్తే మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనము ఒక 1 అవర్ పాటు పెట్టుకున్న కందిపప్పుని వేసేసుకొని ఈ ఆయిల్లోనే వాటర్ పోయకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కందిపప్పుని చూసారా, నూనెలో మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనికి తగినంత వాటర్, నేను 2 గ్లాసెస్ ఆఫ్ పప్పు తీసుకున్నాను కందిపప్పు, దానికి గాను నేను 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పెట్టాను. ఇప్పుడు ప్రెషర్ ఒక 3 విజిల్స్ తోటి ప్రెషర్ తీసేసుకొని ఉంటే మంచిగా ఉడికిపోతుంది. చూసారా, ఈజీగా మసాలా పప్పు రెడీ. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కొద్దిసేపు దాన్ని స్టవ్ మీద సిమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు ఉంచితే అంతే, యమ్మీ యమ్మీ మసాలా పప్పు ఈజ్ రెడీ to eat. Thank you.